లెట్ మీ టెల్ యూ స్టోరీ ఆఫ్ యాంకర్ ఎలక్ట్రికల్స్. ఒకప్పుడు ముంబైలోని ఒక చిన్న గల్లీలో ఒక మనిషి తన చేతులతో స్విచ్లు తయారు చేసేవాడు. అతని పేరే జశ్వంత్ భాయ్ పటేల్. ఆయన దగ్గర పెద్ద ఫ్యాక్టరీ లేదు, పెద్ద పెట్టుబడులు ఏమీ లేదు, కానీ ఒక పెద్ద కల ఉంది. ప్రతి భారతీయ ఇంట్లో ఒక నమ్మకమైన స్విచ్ ఉండాలని. రోజు రాత్రి కష్టపడి కొంతమంది కార్మికులతో చేత్తోనే స్విచ్లు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ బ్రాండ్ పేరే యాంకర్ ఎలక్ట్రికల్స్. స్విచ్ల కంటే ఎక్కువగా ఇది ఒక నమ్మకం. ఎలక్ట్రీషియన్తో నేరుగా పనిచేస్తూ Tier 2, Tier 3 పట్టణాల దాకా ఇది చేరుకుంది. ప్రతి గోడపై, ప్రతి స్విచ్ బోర్డుపై యాంకర్ అనే పేరు వెలిగిపోయింది. 1990ల సంవత్సరం నాటికి యాంకర్ ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ముంబై ఫ్లాట్లలోనూ, బీహార్ చిన్న ఇంట్లోనూ ఎక్కడ చూసినా ఒకటే స్విచ్ కనిపించేది. 2007లో జపాన్ దిగ్గజమైన పానాసోనిక్ కంపెనీ ఈ భారతీయ బ్రాండ్ని మాంత్రికతను గమనించింది. యాంకర్ అన్స్టాపబుల్ అని వారు గుర్తించారు. అలా యాంకర్ జపాన్ హస్తగతమైంది. కానీ మజా ఏంటంటే విదేశీ కంపెనీకి అమ్ముడుపోయిన తర్వాత కూడా వాళ్ళ యాంకర్ అనే పేరు మార్చలేదు. ఎందుకంటే భారత్ కనెక్ట్ పోకూడదని. ఇప్పటికీ ఏ ఇంట్లోకి వెళ్ళినా గోడపైన ఒక పాత స్నేహితుడిలాగా యాంకర్ స్విచ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు యాంకర్ బై పానాసోనిక్ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్లు సాధిస్తుంది. లక్షల మందికి జీవనాధారంగా మారింది. ఒక చిన్న యూనిట్తో మొదలైన కళ ఈ రోజు ప్రతి భారతీయ ఇంటిని వెలిగిస్తుంది. చిన్నగా మొదలు పెట్టండి, కానీ పెద్ద కళతో మొదలు పెట్టండి అనేది ఈ యాంకర్ స్టోరీ మనకి నేర్పిస్తుంది. హైప్ కంటే కూడా నాణ్యత ఎక్కువ కాలంగా నిలుస్తుంది. ప్రకటనల కంటే డిస్ట్రిబ్యూషన్ బలంగా ఉండాలి. అప్పుడే ఎట్లాంటి కంపెనీ, ఎట్లాంటి స్టార్ట్అప్ మనం స్టార్ట్ చేసినా అది సక్సెస్ బారిన పడుతుంది.